నా పాపని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? తెలియదండి. నేను బయలుదేరే ముందు పాప శవం ఇంటి ముందు ఉందండి. రాజా, బీ బ్రేవ్ రాజా, బీ బ్రేవ్. హత్యలు రక్తపాతాలతో ఈ నివాసిని బెదిరించాలని చూస్తున్నారు వాళ్ళు. ఏ బహుమతులు ఆశించ నాకు ఆ దుర్మార్గులు నా కూతురు శవాన్నే బహుమానంగా పంపించారు. ఇప్పుడు మనం చేయవలసింది కన్నీళ్లు పెట్టడం కాదు, జరగవలసింది చూడాలి. రోజు కాన్వెంట్కి తీసుకెళ్లే నేను ఈ రోజు నా చేతులతో శ్మశానానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అబ్బా, హలో సార్. హలో సురేష్, కూర్చో. మీకోసం ఇంటికి వెళ్ళొచ్చాను. ఐసి. మీరు కొద్ది రోజులు సెలవు పెట్టడం మంచిదేమోనండి. సురేష్, ఒక హత్య జరిగినప్పుడు మనం శవాన్ని ఫోటోలు తీసుకుంటాం, కేసు వివరాలు రాసుకుంటాం. శవాన్ని పోస్ట్ మార్టం తీసుకువెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలు చేస్తుంటే మనకు కావాల్సిన సాక్ష్యాల కోసం వెతుక్కుంటాం. అప్పుడు మనం పొందే అనుభూతి ఏమిటి? ఆ కేసులో నిందితుడిని పట్టుకొని తగిన శిక్ష పడేలా చేయాలని చూస్తాం. పాప విషయంలోనూ అంతే. అను నివాసికి కన్నబిడ్డ, కంటి వెలుగు, ఇంటికి దీపం. కానీ ఈ సీఏ నివాస్కి ఒక కేసులో హతురాలు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. వచ్చాలు నా మాటలు వాళ్ళు అన్నాటి నుంచి ఆ హోటల్లో పడి ఏడుస్తున్నారు. మంచి పార్టీయేనా? బాగా సొమ్ములు ఉన్నోళ్ళు ఎప్పుడు నవ్వుకునే లాభం ఒప్పేసుకో. సరే, రాత్రికి తీసుకురా. అయ్యో బాబోయ్, ఆటగా మారిపోయిందే. ముత్తాలు ఏటే ముత్తాలు, ఒంటి మీద బట్టలు ఉన్నా లేకున్నా ఎట్ట ఉన్నవాడిని అట్టగా వచ్చేయమన్నావట. ఓ పెళ్లిళ్ళు ఒప్పుకున్నాను, ఒక్కడానే చేసుకోలేను. బట్టలు ఉతికి రెడీగా ఉన్నాయి, కాస్త పెడతామని పిలిచాను. ఓ అంతే కదా, ఒక్క తాళి బొట్టు కట్టడం తప్ప ఏ పనైనా చేస్తాను. ఇప్పుడు గంటలో తోమేసి ఇచ్చాను. మావా, ఇక్కడే తోమకూడదు. మన ఇంట్లో నా పెట్టి అడిగానే ఉంది. ఇంకా ఎంత దూరం అయ్యా? వచ్చామండి. అడ్రస్ కరెక్టేనా? కరెక్టే సార్, ఇదేనండి మీ బోన్ సుందర్ బంగ్లా. దొంగ సచ్చినడా నిన్ను, చావరా. నీ మొహానికి దిబ్బరొట్టు పోగులేస్తారా సచ్చినోడా. ముత్యాలా ఆగరా, ఎక్కడికి? ఏట్రా లోపల ముత్యాల పెద్ద వాళ్ళతో బిజినెస్ మాట్లాడుతుంది. బిగినీసా? అవును, ముచ్చాయి చేత మేము మిషన్ అంటే పెట్టిపోతున్నాం. మిషన్ లాంటి అయ్యి బాబు, చాలా మంచి పని చెప్తున్నారండి. మీరు నిజంగా దేవుడేనండి. మీ కాళ్ళకి దానం పెట్టాలండి. ఆ లోన పెద్ద మనిషికి కూడా దానం వద్దు, ఆయన బయటకు వస్తారు, అప్పుడు పెడదు కానీ. కిటికీలో చూసి దూరం నుంచి దానం వేసుకుంటానండి. బయటికి రారేమండి? చర్చలు పూర్తవ్వాలి కదా. చర్చలు ఏమి వినపట్టలేదండి. వినపడవు, అన్ని సైకిలే. అందాక నేను ఆగలేనండి. ఆ దేవుడికో దానం పెట్టుకొచ్చేస్తాను. నా మాట విను, రా ఇక్కడ కూర్చో. అయ్యి బాబు, తమరేనండి ఆ పెద్ద మనిషి కాళ్ళకి దానం పెట్టుకుంటాను.
చర్చి పూర్తయిందా పూర్తయింది. నువ్వు వెళ్ళి సంతకాలు ఎట్టించుకురాడు. దగ్గరుండి శాపం పెట్టించండి బాబు. అవును, మా ముత్యాలకి చదువు రాదు కదండి, సంతకం ఎలా ఎడతదండి? ఏలు ముద్ర వేయించుకుంటాడా? ఏ ముద్రైనా సరిగా ఎత్తదో లేదో పిచ్చి. నీకెందుకు బెంగ, ఆడే వేయించుకుంటాడు. ఏమిటిది? అమ్మో, ఏం చేస్తావు? నీకే చెప్పండి. ఆగు, అమ్మో అమ్మో. లా నుండి కేకలేన పడుతున్నాయి ఏంటండి? అదే చేతి ముద్దలు రెడీ. ఏలు ముద్దలు పడంగానే మా వాడు ఆనందం పట్టలేక అరుస్తున్నాడు. చెయ్యి వదిలి రే, ఆయన తర్వాత వస్తాడు గానీ నన్ను ఆఫీస్ కాడ నుంచి వచ్చేయి. ఆఫీసా? అదే బస్ స్టాండ్ కూడా ఆఫీసు. అయ్యి బాబు, మీరు వెళ్ళిపోతానంటారేంటండి? దగ్గరుండి ఆ చేతి ముద్రలు ఏలు ముద్రలు అన్ని చూసుకుంటారు కదండి. బాబు, నేను ఆఫీస్ కాడ ఉంటాను, మీరు వచ్చేయండి మరి. బాబు, నీకు మర్యాద చేయకుండా వెళ్ళనిస్తావేంటండి? నీతో బిగినీసి పెట్టేద్దామని వస్తే పెద్ద మనిషిని పట్టుకుని నువ్వుకెత్తనవేటే? వీళ్ళు పెట్టించాలనుకున్నది ఏరే బిజినెస్. దొంగ సచ్చినోళ్ళు నా బతుకుని బజారు పాలు చేయాలని వచ్చారు మావా. ఉతుకో. నాకేం తెలీదు. 500 అడ్వాన్స్ ఇచ్చాం. బయటికి రారా పయ్యా, నువ్వు. నీ రిచ్చ పని ఏదో నువ్వు చూసుకోవడం మళ్ళీ ఇట్టడి ఎదవేసాలు వేసావంటే నీ 3 చక్రాలు రిచ్చా తొక్కుకోవడానికి ఒక్క కాలు కూడా మిగలదు. రేవులో ఉతికి అంటే చెత్త నీ యాదవన్నాయాల. పెళ్లి కాకుండా ఒక ఆడది ఒంటరిగా ఉంటే ఎంత అల్లరిపాలు అయిపోతుందో చూసావుగా. సమయానికి నువ్వు వచ్చావు కానీ లేకపోతే నాకైతే ఏమైపోయేదో. ఏడో మాకే, నేనున్నాగా. నువ్వేమైనా నాకు తాళి కట్టిన మొగుడివా? రోజు ఇట్టా ఆపద నుంచి కాపాడటానికి. తాళి కడితే నా బతికే పోద్ది, కట్టకపోతే నా బతికిపోదు మావా. సత్యాను నిన్నే పెళ్ళాడతా. నిజంగానా మావా? ఏందే నీకు జాతకం చెప్పినోడు ఎవడో గాని వట్టి సత్వారం సచ్చినోడు కాదే, బ్రహ్మంగారు లెవెల్ మడిసి. ఆడి మొఖం. నన్ను చేసుకుంటే నువ్వు సత్తావని చెప్పాడుగా, మరి నువ్వు సావలేదే? సత్తని ఉండగా నీ మూటలో నా మూటలో మొయ్యలేక ఆడు చెప్పింది కరెక్టే. ఎవడు చేసిన కర్మ ఆడనుభవింప. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలో మీరెల్లరూ వాయిగా ఉండాలో. అరుణ, అరుణ, అలా చూడకరుణా. ఎన్నాళ్లుగా నీ కళ్ళల్లో ఆత్మస్థైర్యాన్ని చూశాను, నీ మాటల్లో గుండె నిబ్బరాన్ని చూశాను. కానీ కానీ ఇలాంటి పిరికి చూపులు ఎప్పుడూ చూడలేదు. అలా మౌనంగా ఉండకరుణా. కడుపులో దుఃఖం కన్నీళ్ళ రూపంగా బయటికి రాకపోతే మనం బ్రతకలేము. కమాన్, వీప్ అవుట్. పాప చిలిపి మాటలు, దాని జ్ఞాపకాలు నిన్ను విడిచిపెట్టేంత వరకు కన్నీళ్లు పెట్టు. కమాన్, వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్ వేసే, వీప్ అవుట్.